దావీదు 27వ అధ్యాయంలో దావీదు గారు ఈ విధంగా రాస్తున్నారు. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను ఆయన ఆలయంలో నివసింపగోరుచున్నానని ఒక మాటను ఆయన రాస్తున్నారు. మీరు కానీ మోషే గారిని కానీ చూసుకున్నట్లయితే ఆయన సీనాయి పర్వతం మీదకి 8 సార్లు ఎక్కి దిగినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. 8 సార్లు ఆయన ఒకసారి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. తర్వాత ఆయన ప్రసన్నతను మోషే గారు చూడగలిగారు. ఆ ప్రసన్నతలో దేవుని యొక్క కనికరము, ఆయన దయ, ఆయన కృప, ఆయన ప్రేమను ఇవన్నీ కూడా ఆయన చూడగలిగారు. మీరు ఇది నిర్గమకాండము 34వ అధ్యాయంలో 6, 7 వచనాల్లో మీరు చూడగలరు. అందుకని మనం కూడా అనుదినము దేవునితో ఎప్పుడైతే ఆయనతో నివసించడానికి మనం ప్రయత్నం చేస్తామో, ఆయనకు దగ్గరికి ఎప్పుడైతే మనం జీవించడానికి ఇష్టపడతామో, మనం కూడా ఖచ్చితంగా అటువంటి ప్రసన్నతను మనం కూడా చూడగలం.